హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కాదు, ఈరోజు మనం స్నాక్ ఐటమ్. ఓకేనా? చలో. సో వీకెండ్ వచ్చేసింది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్. చూడండి, 3 పొటాటోస్ తీసుకోండి. ఐఎమ్ గోనా డూ పొటాటో వెజ్జెస్ అనమాట. ఓకేనా? సో నువ్వు చూద్దాము ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. విల్ స్టార్ట్ నౌ. ఓకేనండి. నేను పొటాటో తీసుకున్నాను. నైస్గా వాష్ చేసేసుకోవాలి మనము. చూడండి, స్కిన్తో పాటే ఉండాలి. స్కిన్తో పాటే ఉండి మంచి కట్ చేసుకోవాలండి. ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇదే షేప్లో కట్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇదే విధంగా కట్ చేసుకోండి, నాట్ ఈవెన్ అదర్ షేప్స్ అనమాట. ఈ షేప్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీ అనిపిస్తుంది, బాగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం వాష్ చేసిన 3 పొటాటోస్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. పిల్లలకి మాత్రం సూపర్బ్ అంటారు, మస్తు ఉందంటారండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే షేప్లో కట్ చేసుకోండి, మళ్ళీ వేరే షేప్ వద్దండి. బాగుంది, చూసారా? ఇట్లా 3 పొటాటోస్ కట్ చేసుకోండి. నేను వాటర్ ఆల్రెడీ బాయిలింగ్కి పెట్టాను, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేసి మనము దీన్ని ఒక 6 to 7 minutes వరకే ఉడికించాలి, మెత్తగా ఉడికించద్దు. చూసారా? పెట్టేశాను, వాటర్లో వేసేసాను నేను. బాయిల్ అవుతుంది మెల్లిగా. బాయిల్ అంటే మరీ ఎక్కువ బాయిల్ అంటే 6 to 7 minutes కంటే ఎక్కువ బాయిల్ కానివ్వద్దండి. చూసుకోవాలి, బాగా మెత్తగా స్మాష్ చేయొద్దు పొటాటోని, లేకపోతే అది చాలా మెత్తగా అయిపోయి మనకి షేప్ రాదు. అది మనం నూనెలో కూడా వేయలేమన్నమాట దీన్ని. సో ఎంత చెప్పాను, 6 to 7 minutes, దట్స్ ఆల్. చాలా బాగుంటుందండి, చూడండి, దీన్ని ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసేసి సేమ్ మనం ఏం చేయాలంటే పెప్పర్, ఆర్గానో, చిల్లీ పౌడర్, చిల్లీ అంటే చిల్లీ ఫ్లేక్స్, ఓకే, తర్వాత కొద్దిగా మనకు సరిపడంత వేసుకోవాలి. ఓకేనా? కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో ఇవన్నీ దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తాము, పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ చెప్పాను కదండి, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్. సో మనకి ఇవి బాయిల్ అయితే చూస్తున్నాను నేను, ఎక్కువ బాయిల్ కావద్దని చెప్పాను కదా. సో చూస్తున్నాను, అంతే అండి, సెమీ అనమాట, 6 to 7 minutes అంతే. ఎందుకంటే మనం ఇట్లా ఉడకబెడుతున్నాం కాబట్టి ఇలానే చేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేసేసుకోవాలి, ఇవి పొటాటోస్ని మనం జాలి గిన్నె అంటాం కదా, దాంట్లో పోసేసుకోవాలండి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నేను దీంట్లో పోసేస్తున్నాను, చూడండి. ఎక్కువ బాయిల్ కానివ్వలేదు నేను, చూసారా? సెమీ బాయిల్ అనమాట, సెమీ బాయిల్డ్. టోటల్గా మనం ఇలా చూసుకున్నారా ఎలా ఉంది కదా, బాగుంది కదా. బాగుంటుందండి, ఇలానే పెట్టాలి, మరీ మెత్తగా మీరు ఉడికించొద్దు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ మిక్చర్లో వాటర్ పోసి బాగా చిక్కగా కలపొద్దు, బాగా వాటర్గా కలపొద్దు, ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలండి. వెరీ సింపుల్ డిష్ అండి, వెరీ నైస్ డిష్, వెరీ నైస్. అసలు పిల్లలు ఎంత బాగుందంటారంటే మళ్ళీ చేయని అంటారు, సూపర్గా ఉంటుంది. కొన్ని వాటర్ పోసానండి, కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంత థిక్గా మనం మిక్స్చర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మరీ బాగా వాటర్ పోయొద్దండి, మరీ బాగా చిక్కగా కూడా వద్దు, మీడియంగా ఉండాలి. ఓకేనా? సో నేను ఆయిల్ పెట్టేసానండి, ఆయిల్ పెట్టేసాను, హీట్ అవుతుంది ప్యాన్లో, ఆయిల్ పెట్టేసాను మనం. సో మంచిగా వేడిగా అయిందో లేదో చూస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వేడిగానే ఇట్లనే వేడిగా ఉంటుంది, దీంట్లో మనం డిప్ చేసి దాంట్లో ఫ్రై చేయడం అన్నమాట. ఓకేనా? బాగుంది కదా ఐడియా, బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. సో ఇలానే అన్నీ నేను ఒక 3 పొటాటోస్ అలా ఉందన్నమాట. ఇలానే మనం ఇలా రొటేట్ చేసుకుంటూ
దానికి కలిసేటట్టుగా వేసుకోవాలన్నమాట. బాగుంటుందండి, ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. నేను మరీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది స్నాక్ ఐటమ్. ఓకే, ప్లీజ్ ట్రై ఇట్. ఓకే, ట్రై చేద్దాము. మామూలుగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించాలి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చక్కగా ఉంటుంది. సో అన్నీ ఈజీ ఇంగ్రీడియంట్స్, మన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో ఎప్పుడు కూడా ఇంట్లోనే పెట్టుకుంటాం మనము. పెప్పర్ కూడా. మామూలుగా మైదా, కార్న్ఫ్లోర్. సో మైదా అనేది కొద్దిగా తక్కువనే వేసుకోండి. కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. మరీ చిక్కగా, మరీ వాటరీగా కలపకండి. ఓకేనా, మీడియంలో కలపండి. ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. చూడండి, మంచి కలర్ వచ్చింది చూడండి. సో ఈ కలర్లో మీరు వేయించుకొని పెట్టుకోవాలి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనము ఏం చేయాలంటే ఇదే విధంగా మళ్ళీ వేసుకుంటూ మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. సో మెల్లిమెల్లిగా చూపిస్తున్నాను మీకు, వేసేసుకుంటున్నాను. బాగున్నాయి కదండి బాయిల్డ్ పొటాటోస్, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అసలు. సెమీ బాయిల్డ్, మరీ ఎక్కువ బాయిల్ చేస్తాను అనుకో మనకి రాదు, అసలు అది తినే మజా రాదనమాట. ఒక్కొక్కటి మళ్ళీ వేస్తున్నాను. ఈసారి ఎక్కువ వేసాను చూడండి. చూడండి, ఈ కలర్ వస్తే చాలండి మనకి, సూపర్గా ఉంటుంది. రియల్లీ ఐఎమ్ డామ్ షూర్ అండి. మీరు ప్లీజ్ తిని కమెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి నాకు. ఐ వాంట్ టు నో అబౌట్ ఇట్ అండి, హౌ యూ ఫెల్ట్ అని. సూపర్ ఉంటుంది, సూపర్. నేను ఇన్నిసార్లు సూపర్ ఉందంటున్నాను, కానీ నిజంగా చెప్తున్నానండి, డామ్ షూర్. తప్పకుండా ట్రై చేయండి, ఇట్స్ వెరీ గుడ్. సో నేను అనుకున్నాను టిఫిన్ ఎందుకు ఈరోజు చలో ఒక స్నాక్ ఐటమ్ చూపిద్దాము, పిల్లలకు కూడా బాగా నచ్చాలి కదా స్నాక్ ఐటమ్ అని ఇది ఒక డిసైడ్ చేసుకున్నానండి. అందుకే నేను చేశాను ఇది అనుకున్నాను, ఇది చేస్తే బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు, అది అన్నమాట. సో అయిపోయిందండి, చూసారా. ఇది మనం సాస్తో తినాలండి. మీరు దీనిపైన కాస్త చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, వేయకున్నా ఏమీ కాదు, చాలా బాగుంటుంది. సాస్తో ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంటుంది. సో దిస్ ఈ వీకెండ్ యూ ఎంజాయ్ విత్ మై స్నాక్ మేడ్ అండి. రియల్లీ ఇట్స్ వెరీ టేస్టీ. యూ ఫీల్ వావ్ వాట్ ఈజ్ ఇట్ అని అనుకుంటారు మీరు. ఓకేనండి, సాస్తో ఆర్ ఎల్స్ యూ పుట్ సమ్ చాట్. దిస్ ఈజ్ ఆల్ అండి. ఎంజాయ్ ద వీకెండ్, బాయ్.